ఇప్పుడు నువ్వు సినిమా పేరు ఏది చెప్పినావు? ఇంటూ ద వైల్డ్. దాని తర్వాత ఒక ప్రశ్న అడిగింది, ఏంది? అంటే ఎందుకు అలా అనిపిస్తుంది ఒక మనిషికి అలా ఇంటూ ద వైల్డ్ అనే సినిమా ఒక రియల్ స్టోరీని ఆధారం చేసుకుని ఆ పేరు ఇంటర్నెట్లో కొడితే వస్తుంది, చూసుకోండి. అలాస్కాకి వెళ్ళి ఏకాంతంగా మరణించిన వ్యక్తి కథ అది. సో ఆ వ్యక్తి జీవించిన జీవితం నుంచి అతనికి ఆలోచన వచ్చిందనమాట. అంటే ఆ సినిమా ఓపెనింగ్ సన్నివేశం ఏంది, అతని బర్త్డే అయితే పెద్ద పార్టీ అరేంజ్ చేస్తారు, కోటీశ్వర్లు అంతా వస్తారు, వాళ్ళకు చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది, అమ్మ నాన్న బాగా కోటీశ్వర్లు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తుల్ని, అతిథులను అందరూ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇతనికి కొత్త కారు తీసుకొచ్చేస్తారు. సో ఎక్కడ మన అబ్బాయి అంటే అతను తింటూ ఉంటాడు. అప్పుడు ఆబ్వియస్ కోపం వస్తుంది, పార్టీ ఇచ్చేది మీరు, మనమే ముందు తింటే ఎట్లా, మనం కూడా దారుణ ఉంటుంది కదా. మనం ఇంట్లో ఫంక్షన్ అయితే మనం లాస్ట్కి తినాలి, ఎవడు చెప్పాడు అది? కాబట్టి ఆతిథ్యం పేరు మీద మనం అట్లా అనుకుంటాం అంతే. అప్పుడు అతను ఏమంటాడంటే, పార్టీ మీరు ఇచ్చారు, నాకు బర్త్డే అనో లేకపోతే యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చినారు, వాట్ ఎవర్, నాకు యాక్చువల్గా ఆకలి అవుతుంది, నాకు ఆకలి ఇంపార్టెంట్, ఈ పార్టీ ఇంపార్టెంట్ కదా అని చెప్తాడు. అదే సినిమా యొక్క ఫౌండేషన్. అది యోగి లక్షణం. అది పార్టీ ప్రపంచానిది, ఆకలి ఎగ్జిస్టెన్షియల్ది. మీరు దాన్ని పక్కకు పెట్టి ఈ మనుషుల దృష్టిలో మనం మంచిగా ఉండాలని ప్రయత్నం చేయడం ఏంది అన్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ కారు తీసుకొచ్చి అట్లా పెడతారు. అయినా అతను తింటూ ఉంటాడు. దాంతో వాళ్ళకి అర్థమైపోతుంది, అంటే నీ కోసం మేము కారు తీసుకొస్తే నీ బోడి తిండి తినుకుంటే నువ్వు కార్ని ఇగ్నోర్ చేస్తావు, అంటే నాకు కారు ఇంపార్టెంట్ కాదు, నాకు భోజనం ఇంపార్టెంట్ అని చెప్తాడు. అప్పుడు కట్ చేస్తే ఒక చిన్న సీరియస్ డిస్కషన్ అవుతుంది. ఇంకా అర్థమైపోయింది, నీ ఆస్తి నువ్వు తీసుకో, వాట్ ఎవర్. ఎవరైనా అదే చేస్తారు కదా, మాట వినకపోతే తెగదంపులు చేసుకుంటారు. అతను ఓకే అంటాడు. సిస్టర్ ఉంటుంది, రాత్రి అంతా ఆలోచిస్తాడు. ఆలోచించి తన ఆస్తిని అంతా ఒక చెక్లో రాసి, ఒక అనాథ శరణాలయానికో దేనికో ఒక రైట్ పర్పస్ కోసం ఉపయోగించండి, ఈ ఖరీదైన విలాసవంతమైన జీవితంలో అసలు ఏ ఆనందము లేదు, సో నేను జీవితం అంటే ఏందో తెలుసుకోవడానికి బయలుదేరుతున్నా, దానికి డబ్బు అక్కర్లేదు, ఇంకా డబ్బు ఉంది ఆల్రెడీ, అది ఉంది కాబట్టి అతనికి అక్కర్లేదని తెలిసింది. ఇప్పుడు బుద్ధుడికి శృంగారంలో ఏం లేదని తెలిసింది, శృంగారం చేశాడు కాబట్టి, అందమైన అమ్మాయిలతో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు జగపతి బాబు ఫామ్ హౌస్లో ఎందుకుంటాడు, ఇంట్లో ఏమీ లేదని తెలిసింది కాబట్టి. లేనివాడేమో అది ఉంటే బాగుంటా అనుకుంటాడు, ఉన్నవాడేమో అది ఉన్నా బాగాలేదని తెలుసుకుంటాడు, అంతే. ఇది జీవితం యొక్క ఒక మ్యాజిక్. ఓకే. ఇప్పుడు అన్నీ వదిలేసి అతను రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే అక్కడి నుంచి కారు ఎటు వెళ్ళాలో తెలియదు కదా, బట్ వెళ్ళాలి. లేక నడిచినప్పుడు కాళ్ళు లాగుతాయి. సో లిఫ్ట్ కోసం ఆపుతాడు, లేదా ఒక క్యాబ్ కోసం ఆపుతాడు. అతనికి ఒక ఆలోచన వస్తుంది, అసలు నేను క్యాబ్ కోసం ఎందుకు చేయలేపుతున్నా అంటే నా జోబులో ఇంకొంచెం డబ్బు ఉంది కాబట్టి. అని అది కూడా ఇచ్చేస్తాడు ఎవరికి. ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు. ఇప్పుడు నీకు వేరే ఆప్షన్ లేదు, నడవటమే. అంటే అన్నీ వదిలేస్తే ఫ్రీడమ్ వచ్చింది చూడు. అది చాలా తాత్వికమైన భావాలు ఉన్న సినిమాగా చూస్తే చాలామందికి బోర్ వస్తుంది, కానీ నిజంగా చూసినప్పుడు నా జీవితంలో నా హృదయాన్ని టచ్ చేసిన సినిమాల్లో అదొకటి. నేను ఒక టెర్రస్లో ఒక మిత్రుడు నాకు ఈ సినిమా చూడు, నేను చూశాను, ఇది ఏకాంతంగా చూడు, పక్కకు జరగకుండా చూడు, చాలా బాగుంది అని అట్లా చెప్పాడు నాకు ముందే. నీకు ఏదైనా ఫోన్ గిన్న పక్కనే ఎందుకు అట్లా చెప్తుంటే ఆ సినిమా అట్లాంటిది, దాన్ని ఇన్సల్ట్ చేయకున్నాడు. అట్లా చూసినప్పుడు నాకు చివరిలో చాలా దుఃఖం వచ్చింది. ఏదో అయిందని కాదు, నిజమే కదా అని ఏడిపోయింది నాకు. చెప్పేది కరెక్టే. ఆ తర్వాత అతను అట్లా పోతుంటే రకరకాల వ్యక్తులు అతని జీవన గమనంలో తగులుతారు. ఒక కప్పులు తగులుతారు, ఒక ఓల్డ్ మ్యాన్ తగులుతాడు, డబ్బు తగులుతుంది, శృంగారం తగులుతుంది, పార్టీలు తగులుతాయి. కానీ అవన్నీ దాటుకొని చివరికి మనిషి వల్ల కంటామినేట్ కానీ ఒకానొక ప్రదేశానికి వెళ్తాడు. అంటే అలాస్కా అని చూపిస్తారు అనమాట. అంటే ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్లు ఉన్నాయి, లేకపోతే మనం అడవికి ఎందుకు వెళ్తాం, హిమాలయాలకు ఎందుకు వెళ్తాం అంటే మనిషి వల్ల ఇంకా కలుషితం కాలేదు చోటు వెళ్తున్నాం. మనం గంగా నదిలో ఎందుకు మునుగుతాం, మనిషి వల్ల కలుషితం కాదు కాబట్టి. సో పవిత్రమైనది ఏది, మనిషి వల్ల కలుషితం కానిది, అంతే. వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంతకుమించి దానికి ఏ పెద్ద అర్థం లేదు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ ఉంటుంది విగ్రహం. ఎందుకు అది పవిత్రమైంది, మనుషులు ముట్టుకోరు కాబట్టి పవిత్రంగా ఉంది. ఒకవేళ ముట్టుకున్నా చాలా గౌరవ మర్యాదలతో, అసలు ఒక మనిషిని కూడా అంత బాగా చూసుకోరు. ప్రతిరోజు అది రాయిగా కాదు, అది ఒక సజీవంగా ఉన్న ఒక
ఒక ఒక ఒక స్వరూపంగా చూస్తారు. అలానే ఆ రాయి చెప్పలేదే, మనిషి భావాన్ని. అందుకని మనిషే ఒక దాన్ని పవిత్రంగా మారుస్తున్నాడు. కొన్ని పవిత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు కలుషితం కానిది ఎక్కడెక్కడ ఉందో అది పవిత్రమైంది చూడు. ఒకది పవిత్రమైన మనస్సు అంటే కలుషితం కానిదే, ఆలోచన వల్ల మరకలు అంటేనే దాన్ని ఎట్లా తీసుకున్నా అక్కడికే వస్తుంది. ప్లేట్ క్లీన్గా ఉందా అంటే మరకలు లేనిదే. ఇప్పుడు అతను ఆ అలాస్కాకి వెళ్ళి ఏకాంతాన్ని అనుభవిస్తాడు. ఇక నీకు చర్చించడానికి ఎవరు లేకపోతే నువ్వు మౌనంలోకి ఎంటర్ అవుతావు. జీవితంలో లక్ష్యాలు లేకపోతే నిష్కామ కర్మలోకి ఎంటర్ అవుతావు. వేరే అనేవాడు లేకపోతే నా అన్నది పడిపోతుంది. ఇవన్నీ అనివార్యంగా జరుగుతాయి. ఆశ్రమానికి పోయేది ఎందుకు? నా అన్నది వదిలించుకోవడానికి, అంతకుమించే ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్గా తను ఏం తినాలి ఏం తినకూడదని ఒక హ్యూమన్ ఎర్రర్ చూపిస్తాడు. అందులో ఒక లీఫ్ రాసి ఉంటుంది, ఏదో ఒక కాయ ఏదో రాసి ఉంటుంది. ఇక్కడ అడవిలో ఉన్నవి మన దగ్గర దొరికే కాయలు ఉండవు కదా, బట్ అది ఎప్పుడు మనం తిని ఉండం కాబట్టి అదేంటో తెలుసుకోవాలి. సో ఆ పుస్తకాన్ని స్టడీ చేస్తూ అతను ఒక కాయ తింటే అది పాయిజనస్, తర్వాత చూస్తాడనమాట. సో ఆల్మోస్ట్ సేమ్ ఇమేజ్ ఉంటుంది. అందులో ఒక కాయ పాయిజన్, ఒక కాయ ఎడిబుల్, తినయోగ్యమైంది. నిర్ణయించుకుంటాడు తను పాయిజనస్ ఫ్రూట్ తిన్నాడని. దానివల్ల అతను మరణించబోతున్నాడని తెలుసు. అప్పుడు అతను ఒక బాత్ టబ్లో స్నానం చేసి అట్లా పైన ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ లోపల దానికి ఒక అద్దం ఉంటే అద్దం లోపటి నుంచి అట్లా చందమామని చూస్తూ అట్లా మరణిస్తాడనమాట. ఒక కళ్ళెంబడి చిన్న వాటర్ డ్రాప్ అట్లా కారుతుంది. అట్లా ముగిస్తాడు. సో తన జర్నల్ రాసుకుంటా ఉంటాడు డైరీలో. సో హ్యాపీనెస్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ షేర్డ్ అని ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు హ్యాపీనెస్ జూబిలెన్స్ ఎందుకు కలుగుతుంది? ఆ షేరింగ్ అనేది బ్లూటూత్ లాగా ఇక్కడిది అక్కడికి, అక్కడిది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నీకు జూబిలెన్స్ వస్తుంది. సో హ్యాపీనెస్ రియల్గా అర్థమైన వాడు సెలబ్రేట్ చేసుకున్నట్టు కనబడకపోవచ్చు. సో ఇది చాలా రేర్ కాన్సిక్వెన్స్. సో అందరి మనుషులకి వస్తున్నాను, అందరి మనుషులకి అంత సమృద్ధి అయినటువంటి డబ్బు ఉండకపోవచ్చు. అందుకని అసలు ఆ భావనే కలగదు. అన్నీ ఉన్నవాడికే అది నిరర్థకమని తెలుస్తుంది. వచ్చిన తర్వాతనే తెలుస్తుంది అది వేస్ట్. రానివాడికి అది ఉంటే బాగుంటుంది, నాకు ఇంగ్లీష్ వస్తే బాగుండు, ఒక ఇల్లు ఉంటే బాగుండు, కారు ఉంటే బాగుండు, ఫ్రెండ్స్ ఉంటే బాగుండు అనుకుంటాడు. అవన్నీ హఠాత్తుగా వచ్చేసినాయి అనుకో ఈరోజు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవి మీనింగ్లెస్గా అనిపించి తీరుతాయి. ఎందుకంటే అవన్నీ లైఫ్లెస్ థింగ్స్ కాబట్టి. సో నీ ఆనందము బయట ఉన్నంత వరకు అది ఎక్కువసేపు నిలబడదు. నీ ఆనందం నీలోనే ఉందని తెలుసుకున్నప్పుడు వేరే వాటితో పని లేదు. అందుకని ఇది హ్యూమన్ ప్రెడికమెంట్. అంటే మనిషి ఖచ్చితంగా పొందిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. అది ఏదైనా ఖచ్చితంగా అది జనరల్గా. ఓకే. కొందరికి హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇప్పుడు విషయం తాగకముందే తెలిసింది కదా చచ్చిపోతామని. అట్లా చాలా వరకు చేయకుండానే విముక్తిలో కొందరు వస్తారు. ఓకే. ఇప్పుడు బాగా తాగుడు వద్దని తెలుసుకునే వాళ్ళు కొందరు, అలాంటి వాళ్ళని చూసి ఇది అక్కర్లేదని తెలుసుకుని వదిలేసిన వాళ్ళు కొందరు. అది ఇంటెలిజెన్స్ సంబంధించింది, మనిషి యొక్క ఇంటిగ్రిటీకి సంబంధించింది, అందరికీ వర్తించదు. సో అల్టిమేట్గా మనిషిని ప్రశాంతంగా ఉంచేది వస్తువు కాదు, సాటి మనిషి కాదు, ఏమి కాదు. జీవితం పట్ల ఒక రూఢి అయిన అవగాహన అనేది సార్వజనీనమైన స్టేట్మెంట్. ఓకే. ఇది ఎవరెవరు ఎట్లా పొందుతారన్నది వేరు. అంటే ఈ జీవితం గురించి ఒక అవగాహన రావాలంటే కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకుండా తెలుసుకోవచ్చు. కొన్ని చేయాలని ఏమి చేయవు. సమాజం అంతా అట్లా ఉంది కాబట్టి నువ్వు అట్లా చేస్తావు అంతే. ఇప్పుడు అంతెందుకు, నువ్వు వేసుకున్న డ్రెస్ నీది కాదు, సమాజాన్ని. ఇదే 1920 అయితే నువ్వు గోచి పెట్టుకున్నట్టుంటుంది. అప్పుడు సమాజంలో కాస్ట్యూమ్ అదే. పాత సినిమాలో ఎన్టీఆర్ అన్నారు, ఎంత పెద్ద హీరోలైనా పంచనే కట్టుకున్నారు వాళ్ళు. అప్పటికి ప్యాంట్ రాలేదు ఇంకా. ప్యాంట్ అంటే దాని పట్ల చులకన భావం ఉండేది. ఆ తర్వాత ప్యాంట్ సమాజం అడాప్ట్ చేసుకుంది. అప్పుడు బెల్ బాటమ్స్ వచ్చినాయి. అంటే ప్యాంట్ ఎలా ఉండాలో కూడా తెలియదు. ఆల్మోస్ట్ పంచలాగే ఉండాలని ప్యాంట్ అయి ఉండాలి. అంటే బెల్ బాటమ్ వచ్చింది. ఆ తర్వాత బ్యాగీ ప్యాంట్ వచ్చింది. ఆ తర్వాత లూజ్ ప్యాంట్ వచ్చింది. ఆ తర్వాత టైట్ వచ్చింది. ఆ 3x4 వచ్చింది. ఆ తర్వాత షార్ట్ వచ్చింది. చెడ్డీ వచ్చింది. ఫైనల్గా ఏంది, అదొక ఫ్యాషన్ అయిపోయింది అంత. ఇప్పుడు సమాజంలో అందరూ గోచిపెట్టారు. ఇప్పుడు ప్రతి హీరో గోచిపెట్టుకుని తిరిగాడు అనుకో. ఇప్పుడు గడ్డం పెంచుకోవట్లేదురా హీరోలు.
నేను ఎప్పుడో చెప్పిన నా పాత టాక్స్లో చూస్తే ఉంటుంది, భవిష్యత్తులో 5-6 ఏళ్ళ తర్వాత ప్రతి హీరో గడ్డం పెంచుకోవాల్సిందే నేను చెప్పిన. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాను, అది కామన్ సెన్స్. అది రాబోయే రోజుల్లో ఏమేమి జరుగుతాయో చెప్పొచ్చు. ఇప్పుడు అమ్మాయిలాగా సన్నగుండే వ్యక్తులే హీరోలుగా నెక్స్ట్ చలామణి అవుతారు. 6 ప్యాక్స్ ఉన్నా లైక్ చేయరు. ఇప్పుడు కొరియన్ మూవీస్లో అమ్మాయి అబ్బాయిని గుర్తుపట్టడానికి రాదు. జస్ట్ అమ్మాయికి ఉండాల్సిన అవయవాలు పక్కన పెడితే సేమ్ టు సేమ్ ఉంటారు. స్మూత్ శరీరము, అసలు ఏ కండా ఉండదు. భవిష్యత్తులో అట్లాంటి హీరోలకి చాలా ఇంపార్టెన్స్ ఏర్పడుతుంది. ఇంకొంతకాలం తర్వాత అందంగా ఉన్నవాళ్ళు ఇంకొక 15 ఏళ్ళు పోతే ఎవడైతే అందంగా ఉంటాడో వాడు సైడ్ హీరో, లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటాడు. అందవిహీనంగా ఉన్నవాడు, కురచగా ఉన్నవాడు, పొర్రు ఉన్నవాడు, అంటే క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఏర్పడుతుంది. బాడీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీని ఇంపార్టెంట్ అని చెప్పడానికి అటువంటి సినిమాలు బయలుదేరుతాయి. అవి కూడా వస్తాయి వెరీ సూన్. ఇప్పుడు సత్యాన్ని హీరో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అది చెప్తున్నారు లిటరల్లీ. రాబోయే రోజులు ఇప్పుడు ఒక్క సినిమా వచ్చింది 100లో 1, నెక్స్ట్ 100లో 70 అవే సినిమాలు వచ్చినాయి అనుకో, మెల్లగా ఇప్పుడున్న హీరోలందరూ సైడ్ క్యారెక్టర్లు చేసుకోవాల్సిందే. లేదా వాళ్ళు ఇప్పుడు ప్రోస్థెటిక్ మేకప్ వేసుకొని వాళ్ళు లావుగా అట్లయి చేయవలసిందే. మరుగుజ్జు వేషం వేస్తున్న ప్రభాసను రావచ్చు, లేదా కురూపి వేషం వేసిన మహేష్ బాబుని సినిమాలు వస్తాయి. ఎందుకంటే కాలం ప్రకారం నువ్వు సబ్జెక్ట్స్ చూసుకోవాల్సిందే, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. ఏదేమైనా ఎవరెవరైతే అన్నీ సంపాదించుకున్నారో వాళ్ళకి అందులో ఏమీ లేదని తెలుసు, కానీ వదిలిపెట్టరు. కానీ సైకలాజికల్గా ఓన్లీ అవసరం కోసం ఉపయోగించుకుంటూ వాళ్ళ నిజమైన ఆనందము వర్కౌట్స్ ద్వారానో, లేకపోతే ఏకాంతం గడపడం ద్వారానో, వాళ్ళు చేసే పని ద్వారానో, లేకపోతే ట్రెక్కింగ్ పోవడం ద్వారానో, ప్రయాణం ద్వారానో పొందుతారు. అంతే. లాస్ట్గా అక్కడ వచ్చి ఆగవలసింది. ఇది అనివార్యం. అంటే యూ కెనాట్ ఎస్కేప్ దిస్. అందుకని నేనేమంటా, నువ్వు కోరుకునేవి లైఫ్లో రాకపోతే లైఫ్ చాలా బాగుంటుంది. అప్పుడు అట్లీస్ట్ నువ్వు ఈ కాన్సెప్ట్తో చచ్చిపోవచ్చు. మనం కోరుకునే లైఫ్లో రాకపోతే సో నీ మైండ్లో ఎప్పుడు అట్లీస్ట్ ఈ ఫీలింగ్ ఉంటుంది, అది లేదు కాబట్టి నేను ఆనందంగా లేను, అది వస్తే నేను చాలా బాగుంటాను, ఒక హోప్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు కోరుకున్నవన్నీ వచ్చేసినాయి అనుకో, నీకేం చేయాలో తెలియదు. అందుకని ఎగ్జిస్టెన్స్కి తెలుసు. అందుకే మనిషి కోరుకున్నది ఏది రాకుండానే చూస్తుంది. ఎందుకంటే నీకు హఠాత్తుగా నిరాశ వచ్చేస్తుంది. ఇప్పుడు జస్ట్ ఏదో భగవాన్ నాకు మంచి శరీరం కావాలి, అందమైన అమ్మాయి కావాలి, తర్వాత ఒక బెంజ్ కారు కావాలి, ఒక 100 కోట్లు కావాలి అంటే తథాస్తు వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేస్తావు? అదే అండర్స్టాండింగ్ని బట్టి ఒక్కొక్క ఏది వచ్చినా మైండ్ అయితే మారదుగా. ఎవ్రీథింగ్ మే చేంజ్. ఉదాహరణకు నువ్వు కారు కొనుక్కోవచ్చు, బట్ మైండ్ సెట్ మారదు. ఇంతకుముందు కారు ఎట్లయితే కోరుకుంటూ బాధపడ్డదో, కారు వచ్చినాక ఇంకేదో కోరుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అందుకని జ్ఞానం ఏం చేస్తాడు, ఇవి కాదు నా అవగాహన మారాలని కోరుకుంటాడు. అవగాహన మారితే ఎడ్ల బండి కూడా కారు కంటే బాగుంటుంది, గుడిసె కూడా ప్యాలెస్ కంటే బాగుంటుంది. బికాస్ యు నో హౌ టు ఎంజాయ్. అప్పుడు నీకు వస్తువు మీద ఉండదు, నీ మీద ఉంటుంది విషయం, సబ్జెక్ట్ నీవైతే. అదెందుకు, మహాత్మా గాంధీ వాడిన ఒక చీపురు ఉందనుకో, ఒక మ్యూజియంలో ఉంటుంది. అది చీపురులే, మహాత్మా గాంధీ ముట్టుకున్నాడు కాబట్టి దానికి వాల్యూ వచ్చింది. అంటే మహాత్మా గాంధీ ఇంపార్టెంట్, చీపురు కాదు. అట్లా ఒక టెండూల్కర్ పట్టుకున్న బ్యాట్కి ఒక వాల్యూ వస్తుంది. ఎవరో ఒక యోగి వాడిని ఒక చిన్న పాత గుడ్డ అట్లా పెట్టి చూస్తారు, అట్లా ఏముంది, మామూలు గుడ్డనేగా, కానీ అతను స్పృశించాడు. అట్లా నీకు జీవితం అర్థమైతే నువ్వు ముట్టుకున్న ప్రతిదీ అమూల్యమైన దానిలాగా నీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. నీకు జీవితం అర్థం కాకపోతే ఎంత అమూల్యమైనవైనా నీ చుట్టూన్న అవంతా పేలవంగా నిర్జీవంగా అనిపిస్తాయి. అందుకని ఇప్పుడు చేంజ్ ఎక్కడ రావాలి, మనసులోనే రావాలి. ఇప్పుడు ఒకవేళ అవగాహన వచ్చింది అనుకో, నీకు డబ్బు వచ్చింది, నువ్వు చేసే పనికి ఒక పెద్ద ఇల్లు కావాలి, తీసుకో. కానీ దాని పట్ల నీ వైఖరి ఏందనేది మాత్రం నీకు క్లారిటీ ఉంది. ఒకవేళ అది అవసరం కోసమే, నేను నిజంగా ఆనందించేది ఇల్లుని చూసి కాదు, ఆనందించే లక్షణం నాకుంది కనుక ఇంట్లో ఉన్న, శ్మశానంలో ఉన్న, ఎక్కడున్నా ఆనందిస్తానని తెలుసుకున్న ఒక ఫెనామినా. అందుకని ఇది వ్యక్తికి వేరే. సో సందర్భంలో నుంచి నీకు ఒక జీవన విధానం స్ఫురిస్తుంది అంతే. సో అందరూ ఇంటూ ద వైల్డ్ పోయినట్టు అతనికి అనిపించింది, అతను పోయాడు. అందరికి అనుసరణీయం కాదు, అది అతని జీవన విధానం నుంచి అతను కనుక బీద ఇంట్లో పుట్టింటే ఇంటూ ద వైల్డ్ కాదు, ఇంటూ ద పబ్ అవుతుండేది, అక్కడ దిక్కుపోవాలని. అది ఎంజాయ్ చేస్తుండే ప్రాబ్లీ. కానీ అన్నీ అనుభవించిన తర్వాత
ఇక ఏమీ లేదు అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ప్రకృతే చివరికి. ఇప్పుడు అంతెందుకు ఆశ్రమాల్లో కానీ సినిమాల్లో కానీ ఓ మంచి పాట షూట్ చేయాలనుకో ప్రకృతిలోకి వెళ్తారు. ఇప్పుడు సినిమా షూటింగ్ చేస్తారు, మంచి గాలి పొల్యూషన్ లేని చోట చేయాలనుకుంటారు. అంటే అల్టిమేట్గా దేనికి ఇంపార్టెన్స్? మంచి ఫుడ్ ఉందా అని అడుగుతారు. ప్రకృతి అది. సైలెన్స్ ఉందా? ప్రకృతి అది. నిద్రపోవాలని సైలెన్స్, నిద్రపోతున్నా టీవీ ఉంది కదా అని కూడా నిద్రపోతున్నా నిశ్శబ్దంగా ఉండను, ప్రకృతి అది. సో చివరికి నువ్వు పట్టుకునేది, నువ్వు వేళ్లాడేది, నువ్వు అనుభవించేది, నువ్వు కొట్టుకుపోయేదంతా ప్రకృతిలోనే. ఇదంతా అవసరాల రీత్యా మాత్రమే ఈ వస్తువులు. సో ఇది అర్థమైతే నువ్వు వస్తువులకు అగెనిస్ట్గా ఉండవు. నీకు ఏ వస్తువు అవసరమో దాన్ని సగౌరవంగా తీసుకుంటావు, దానికి కావాల్సింది సంపాదించుకుంటావు, అది ఉపయోగించుకుంటావు. ఏ రోజైతే దాంతో అవసరం తీరిపోయిందో అది ఎవరికి నిచ్చేస్తావు అర్హత ఉన్న వాళ్ళకి. అంటే ఏది అట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇది వాడుతున్నా, నేను యూట్యూబ్ టాక్సే చేయడం లేదు అనుకో, ఇది ఎందుకు నాకు? ఇది అప్పుడు అది ఆస్తి అయితే నేను వదిలిపెట్టాను. ఏదైనా నా తదనంతరం నా పిల్లలకే రావాలని పిచ్చాలి. అట్లా కాకుండా ఇప్పుడు అర్హత ఉన్నవాడికి ఇవ్వబడుతుంది. ఇదే అనమాట ఇంటెలిజెన్స్ అంటే. అప్పుడు కన్న కొడుకు కూడా ఇవ్వబడదు అది. ఇక్కడ ఆ వస్తువు నీవు ఎట్లా వాడావో వస్తువుని వస్తువుగా, మళ్ళీ అది ఉపయోగించిన తర్వాత దాని అవసరం తీరిన తర్వాత ఎలాగైతే నువ్వు ఇంకొకరికి ఒక ఓపెన్ మైండ్తో ఇవ్వగలుగుతున్నావు, అట్లా ఇవ్వగలిగే లక్షణం ఉన్నవాడికి అది చేర్చబడుతుంది. ఇప్పుడు గురువు ఆశ్రమం పెడితే తన కుటుంబ సభ్యులకి ఏమి ఆశ్రమాన్ని ఇయ్యడు. ఏ తల్లి కన్న బిడ్డనో వాడిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు? వాళ్ళు ఆ లక్షణం ఉంది. అతను ఉన్నంతసేపు బాగా చూసుకోగలడు, తన పని తీరగానే ఇంకొకరికి అప్పగించగలడు. అదే సంసారం ఏం చేస్తాడు? చిన్న బొచ్చ కూడా వాడికి ఇయ్యడు. దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు మన చాలామంది ఇళ్లలో ఎన్నో వస్తువులు ఉంటాయి, ఎందరికో ఇవ్వచ్చు తెలుసా? ఇవ్వరు. ఒకటి ఇస్తా అన్న వాడిని ఇవ్వనివ్వరు. అందుకని కొన్నిసార్లు తెలియకుండా ఇవ్వవలసి వస్తుంది, ఎడ్యుకేట్ కూడా చేయవలసి వస్తుంది. అడిగితే నా పేరు చెప్పకు, గుప్తదానం ఎందుకు చేస్తారు మరి? ఎందుకంటే చెప్తే రాహం వస్తుంది. సో నీకు ఎంతవరకు అవసరమో అవి సమకూర్చుకో. అది లగ్జరీ కాదు. దిస్ ఈజ్ నాట్ లగ్జరీ, దిస్ ఈజ్ నాట్ ఈగోయిస్టిక్. ఇది నేను ఎవరికో చూసావా నా దగ్గర ఎంత మంచి గాడ్జెట్ ఉంది, దీనికోసం కాదు. శబ్దం మంచిగా రికార్డ్ అవుతుంది కాబట్టి ఇది ప్రస్తుతం అవసరం కాబట్టి దీన్ని పట్టుకుంటున్నాం, దీన్ని ఉపయోగిస్తున్నాం. దీన్ని ఫస్ట్ డే ఎలా ఉపయోగించామో ఒక్కసారి కూడా దీన్ని నేను బయట ఉంచాను. ఇది నా శరీరంలో భాగం. ఈ బ్యాగ్ ఉంది నా శరీరంలో భాగం. నా బట్టలు, నా సాక్స్, నేను రాసుకునే కొబ్బరి నూనె, నేను వాడే దువ్విన ఎవ్రీథింగ్ నా ఆధీనంలో ఉంటుంది. నాకు దాని పట్ల ఏ వ్యామోహం లేదు. ప్రస్తుతం నాకు ఉపయోగం. నా జుట్టంతా ఊసిపోయింది అనుకో, నేను ఖచ్చితంగా నా దువ్విన వరకు ఇచ్చేస్తాను. ఇంతవరకు అయితే క్లియర్. ఏం చేస్తావు దాంతో? అసలు అంటే ఏ మమకారం లేకుండా వస్తువుని ఉపయోగించడం అనేది జ్ఞానం. నాకు ఉపయోగం ఉన్నా లేకున్నా ఇది నాది కాబట్టి నాతోనే ఉండాలి అనేది అజ్ఞానం. ఇక్కడ నీదంటే ఏది లేదు, కానీ నీకు అవసరం ఉంది కాబట్టి ఉంచుకో. ఇప్పుడు ఆ సినిమాలో అతనికి ఏం అవసరం? ప్రశాంతత అవసరం, దానికోసం వెళ్ళాడు. ఏకాంతం అవసరం, దానికోసం వెళ్ళాడు. నేను చిన్న రాజకథ విన్నా ఎక్కడో, అది రాజస్థాన్కి సంబంధించిన ఒక స్టోరీ. లాంగ్ బ్యాక్ మనకి స్వాతంత్రం రాకముందు చాలా సంస్థానాలు ఉన్నాయి, దాదాపు 540 పైచిలకు సంస్థానాలు. అందులో పెద్ద పెద్ద సంస్థానాలు మన హైదరాబాద్, నిజాం, జూనాగఢ్ ఇట్లాంటివి కాకుండా చిన్న చిన్న సంస్థానాలు బోల్డ్ ఉన్నాయి. మన సంస్థానాల లోపల మన చిన్న చిన్న సంస్థానాలు ఆ రాజు ఆధీనంలో ఉన్నవి. ఇప్పుడు కొల్లాపూర్ సంస్థానం, జడ్చర్ల సంస్థానం, వనపర్తి సంస్థానం అట్లా ఉన్నాయి. అట్లాగే ఈ హైదరాబాద్ నిజాం చుట్టుపక్కల గోల్కొండ నవాబు, ఆ తర్వాత తానాషాహీలు, రకరకాలుగా యూసుఫ్ జాహీలు, ఇట్లా రకరకాలు ఉన్నారు. సో అట్లా ఒక చిన్న సంస్థానానికి ఒక రాజు ఉన్నాడు. అతను ఆల్మోస్ట్ యువకుడై రాజు అయిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. అతను అందరూ అనుభవించాడు చిన్నప్పటి నుంచి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమిటి? డెమోక్రసీ వచ్చేసింది. అంటే రాజతంత్రం పోయి ప్రజాతంత్రం వచ్చేసింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తులు గీస్తులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి రాజ్యాధికారాన్ని లాగేసుకుంది. అంటే ఇప్పుడు పరిపాలన వాళ్ళు చేయరు. ఫస్ట్లో ఎవరు ఒప్పుకోలే, మేము పరిపాలన చేస్తుంటే మీకు స్వాతంత్రం వస్తే మేమెందుకు పరిపాలన చేయకుండా అని ఆలోచన ఉంటుంది కదా. బట్ సంహవ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు అందరిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి కాలం మారతో పాటు మనం మారాలి, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ రాసుకోవాలి, రాచరికం పనికిరాదు మన భారతదేశానికి,
అనేది చెప్తే అందరూ ఒప్పుకున్నారు, ఒక ముగ్గురు ఒప్పుకోలేదు. బట్ ఆ యువకుడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు అతను ఒక్కడే. ఇప్పుడు అతనికి ఏం మిగిలింది? పెద్ద తోట, పెద్ద ప్యాలెస్, షాండ్లియర్లు, అది ఇది, గుర్రాలు, బగ్గీలు, అది నౌకర్లు, చాకర్లు. ఇప్పుడు తను రాజు, కానీ పవర్ అంతా పోయింది. సో ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అతను జీవితకాలం తినేంత సంపద ఉంది తనకి. అక్కడ కథ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఎవరైనా సినిమా తీస్తే కూడా చాలా బాగుంటుంది. అంటే ఏమీ లేని రాజు అని అతను ఇంతమంది నౌకర్లు చాకర్లు అక్కర్లేదని కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చి పంపించాడు ఓ సంవత్సరం. ఆ తర్వాత ఒక 5-6 మంది మిగిలారు. పెద్ద తోటలు గీటలు. ఇప్పుడు తన మీద ఎవరు ఆధారపడలేరు. అందుకని మామూలుగా అడవిలో పెరిగి చెట్లు వేసేయండి, తోటమాల అక్కర్లేదు, కొన్ని నగలు ఇచ్చేసి నువ్వు బతుకుపో అన్నాడు. ఆ తర్వాత తన పెద్ద ప్యాలెస్, అందులో పెద్ద పెద్ద గదులు, ఆ గదులన్నీ నీట్గా డెకరేట్ చేసి లాక్కేసి సీల్ చేసేయండి, బాత్కతం అయిపోయింది. అది ఉపయోగించడానికి వీల్లేదు ఇంకా. తర్వాత పనివాడు ఒకడు ఉన్నాడు, వాడు ఒక చిన్న ప్యాలెస్లో ఒక రూమ్, ఇతనికి ఒక రూమ్. అతను ఎప్పుడు ప్యాలెస్ నుంచి బయటికి రాగానే ఒక ఇట్లా ఊగే చైర్ ఉంటుంది, ఇట్లా ఊగే చైర్, ఆ ఊగే చైర్లో కూర్చుంటాడు అనమాట. అతను మామూలు మనిషి కాబట్టి రోజు 2 సార్లు చుట్ట తాగుతాడు, పడుకునే ముందు పెగ్గేస్తాడు, తర్వాత భోజనం తింటాడు. ఇప్పుడు అతనికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 30 ఏళ్ళు అయింది. అంటే అతను 60 ఏళ్ళు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నాడో, వంట చేస్తున్నాడో, ఇప్పుడు ఇతను రాజు అన్న విషయం మర్చిపోయింది. ఇంకా సాదాసీదా జీవితం గడుపుతున్నాడు. తను ఏవేవైతే ఉపయోగించట్లేదో, ఎందుకంటే అది అవసరమే లేదు. తోటలో తను వాకింగ్కి వెళ్ళట్లేదు, ఆ తోటలో అడవి పెంచేసి తన గుర్రాలు ఎవరికి ఇచ్చేసిండు, తన గుర్ర బగ్గి గవర్నమెంట్కి ఇచ్చేసిండు. ఇటవే జరిగిపోయింది అంతా. తన నగలిగలంతా ఎవరికో పనిచేసి తర్వాత తనతో పాటు తింటున్నాడు కదా. తర్వాత తను ఆ ప్యాలెస్ ఎక్కడికి పోవట్లేదు, ఎందుకంటే మనిషి బయటికి వెళ్ళాలంటే డబ్బు లేవు కాబట్టి పోతున్నాడు. ఇప్పుడు నీ ఇంట్లోనే పబ్ ఉంది, నీ ఇంట్లోనే షాపింగ్ మాల్ ఉంది, నీ ఇంట్లోనే ఇంకెక్కడ పోతావు? అందరి ఇంట్లో ఉన్నాయి అనుకో, థియేటర్ ఎందుకు? థియేటర్కు ఎందుకు వెళ్తుంటే మన ఇంట్లో అంత పెద్ద ప్లేస్ లేదు కాబట్టి. అతని ఇంట్లో అన్ని ఉన్నప్పుడు వాట్ ఇస్ ద పాయింట్? అతను శృంగారం మీద ఆసక్తి లేదు, తద్వారా అమ్మాయిలు అక్కర్లేదు. తర్వాత అతను కూడా వంట చేస్తున్నాడు, వీడు వంట చేసుకుంటున్నాడు. కొన్నిసార్లు అతను వంట చేసి పెడుతున్నాడు, కొన్నిసార్లు పనోడు. ఇప్పుడు పనోడు లేడు, అతను ఇద్దరు సేమ్ అయిపోయారు. పనోడుకు కుర్చీ పక్కనే ఇద్దరే కలిసి ఉంటున్నారు కాబట్టి ఇద్దరు అసలు మాట్లాడుకోవడమే లేదు, 20 ఏం లేదు. వాళ్ళ తోటల్లో కొన్ని కూరగాయలు వేసుకోవడం, తెంపుకోవడం, వండుకోవడం, తినడం. కొంతకాలం తర్వాత పనుడు తెచ్చిపోయాడు. కానీ అప్పటికే అతనికి వంటొచ్చు. ఇప్పుడు రకరకాల వంటలు వండుకోవడం మానేశారు. ఇంత అన్నం, ఇంత చారు, ఇంకా రోజు అదే. తనకి 65 ఏళ్ళు వచ్చినాయి. వస్తాడు, కూర్చుంటాడు దాంట్లో, అట్లా పోతూ ఉంటాడు. ఎక్కడికి పోడు. మధ్యాహ్నం అవుతుంది, ఇంత భోజనం తెచ్చుకొని అక్కడే తిని అక్కడ కడిగేసి ప్లేట్ పెట్టేసి మళ్ళీ కూర్చుంటాడు. రాత్రి అవుతుంది, ఇంత ముద్ద తిని అక్కడే కూర్చుంటాడు, అందులో నిద్రపోతాడు. పూర్తి ఏకాంతం. ఇప్పుడు అతను ఉండాలని ఎవరు చెప్పారు? అతను రాజు అయినందుకు, ఆ రాజుగా అన్ని సమృద్ధిగా లభించినందుకు, అవన్నీ విరివిగా దాన్ని అనుభవించినందుకు దాని పట్ల అతనికి ఆసక్తి పోయింది. ఇది ట్రూత్ అన్నమాట. ఇప్పుడు అతను ఉన్నాడని కూడా ప్రపంచానికి తెలియదు. తాను ఉన్నానని ప్రపంచానికి అతను చెప్పాలనుకోలేదు. ముచ్చారెడ్డి గారు అన్నట్టు, లెట్ మీ లివ్ అన్నోన్ అన్సీన్ అన్లామెంటెడ్, లెట్ మీ డై ఫార్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ ద క్రౌడ్, నాట్ ఈవెన్ ఎ స్టోన్ టెల్ వేర్ ఐ లై. అంటే నేను ఉన్నానని కానీ, నేను మరణించానని కానీ తెలిపే ఏ సూచిక ఉండకూడదు భూమి మీద అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? యు ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ మ్యాన్, యు ఆర్ నో బడీ. ఆ తర్వాత చాలా కాలానికి అసలు ఆ ప్యాలెస్లో ఏముందని ఓపెన్ చేస్తే అదే కుర్చీలో ఒక అస్థిపంజరం ఉంది. అట్లా దట్ ఈస్ ద స్టోరీ. ఇప్పుడు అతను రాసిన నోట్ ఏముందంటే అసలు అంతుತ್ತದೆ. అతని పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే అతనికి అన్ని సమృద్ధిగా లభించడం వల్ల అతనికి ఒక మానసిక స్థితి ఏర్పడ్డది. అక్కడి నుంచి అతని జీవితాన్ని అట్లా చూశాడు. ఒకడు ఏమీ లేనివాడు ఉన్నాడు, వాడు చనిపోయే వరకు అనుకుంటే ఏదైనా సాధించవచ్చని వాడు ప్యాలెస్లో వచ్చిపోయాడు. అది వాడు ఆటోబయోగ్రఫీ. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా, మనం ఒకరిదొకరు పోల్చడానికి లేదు. కానీ ఇతనే ఇంకొక 1000 ఏళ్ళు బతికితే ఈ ప్యాలెస్ ఉన్నవాడు వాడు అదే ఆత్మకథ రాస్తాడు, చివరికి అందుతుంది అని రాయవలసిందే. ఎందుకంటే
ఎక్కువసేపు నువ్వు వస్తువులతో తాదాత్మ్యత కలిగి ఉండలేవు. అది మనుషులతో కూడా, ఎవరితో అయినా. వేరేది ఏదైనా బోర్ వస్తుంది. చివరికి నువ్వు ఒక్కడివే ఉంటే నువ్వు స్నానం కూడా చేయవు. అప్పుడు నువ్వు ఒక మనిషిగా ఎంత పని చేయాలో అంతే చేస్తావు, అంతే. అదేదో ఇప్పుడే చెయ్యి, ప్రిపరేషన్ ఇంకెక్కువ చేయట్లే. అప్పుడు అవసరమైతే మాట్లాడతావు, లేకపోతే అసలు మాట్లాడవు. అసలు వేరే వాడని నీ మైండ్లోకి వెళ్ళి తీసేసినావు అనుకో, చాలా 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 రెవల్యూషన్ కలుగుతుంది. కానీ మనిషికి అంత ధైర్యం ఉండదు. ఇంటెలిజెన్స్ అంటే ఏంది? నువ్వు అన్నీ ఉన్నప్పుడు లేనప్పుడు వాళ్ళ జీవితాలను స్టడీ చేసి నువ్వు ఒక నిజ నిర్ధారణ చేసుకొని నువ్వు ఒక జీవిత గమనాన్ని ఏర్పరచుకొని అన్నిటి మధ్యనే ఉంటూ వేటితో అటాచ్మెంట్ లేకుండా అవసరమైన మేరకు ఉపయోగించుకుంటూ ఏది నాదనుకోకుండా అందరితో ఉంటుందా నువ్వు ఏకాంతాన్ని అనుభవిస్తూ సమాజంలో ఉంటున్నావు కాబట్టి సమాజం కోసం ఏదైనా చేస్తూ ఒకవేళ దాని ద్వారా పేరు ప్రఖ్యాతులు వచ్చినది అబద్ధం అని తెలుసుకొని ఏది ఎంట తీసుకోవని తెలిసినా కొన్ని అవసరాలు ఉన్నాయి. చివరి వరకు ఒక వంకి కట్టే ఉంటుంది, చివరి క్షణం వరకు నీతో ఉంటుంది. బట్ యూ హ్యావ్ నో అటాచ్మెంట్. నీవు ఉపయోగించే వస్తువు ఇప్పుడు నీకు అవసరం లేదని తెలిస్తే అర్హుడైన వాడికి ఇవ్వగలిగి ఇట్లాంటివన్నీ తెలుసుకుంటే ఒక యోగం అనమాట. అప్పుడు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటూ ద వైల్డ్ లాగా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే నేనే చెప్తుంటే ఉన్న చోట ఏకాంతం ఉంది డాడీ అని చెప్తుంటే. అడవి చూడాలంటే పో. ఇప్పుడు అరుణాచలం పోవాలి చూడాలి, కొండ చూడాలంటే అరుణాచలం పోవాలి, మనం అనుకున్నది అదే. కానీ ప్రశాంతత కోసం అరుణాచలం పోవాల్సిన అవసరం లేదు. కొండ చూడాలంటే వెళ్ళాలి. శ్రద్ధ ఉండాలంటే నువ్వు తిరుపతి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా ఉండొచ్చు. కానీ ఆ భగవాన్ స్వరూపాన్ని, ఆ అద్భుతమైన కాంతులని, ఆ నగలతో ఉన్న దైవీ స్వరూపాన్ని చూడాలంటే పోవాలి. ఆ 7 కొండలు చూడాలంటే పోవాలి. స్నానం చేయాలంటే ఇక్కడ పోవాల్సిన అవసరం లేదు. గంగా నదిలో స్నానం చేయాలంటే కుంభమేళకి వెళ్ళాలి. పోనీ ఎప్పుడన్నా పోవచ్చు, కానీ కుంభమేళకి ఎందుకు వెళ్ళాలి? అంతమంది జనసమూహాన్ని ఒకసారి చూడాలంటే అక్కడికి వెళ్ళాలి. అంటే నీ చాయిస్ అంతే తప్ప కోర్లో ఏం లేదు. కోర్లో నువ్వు క్లియర్గా ఉండు. సందర్భం కోసం వెళ్ళు. నువ్వు ఫంక్షన్కి వెళ్తే బాగుంటుంది, వెళ్ళు. నువ్వు ఫంక్షన్కి వెళ్ళి ఎంజాయ్ ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఫంక్షన్ చూడడానికి వెళ్తున్నా, అది ఎలా ఉంటుందో అంతవరకు. ఈ స్పష్టత వస్తే లైఫ్ విల్ బీ ఓకే. అమేజింగ్ కాదు, వండర్ఫుల్ కాదు, ఓకే. లైఫ్ గొప్పగానే ఉండదు, మామూలుగానే ఉండదు, ఎప్పుడు అలా ఉంటుంది. అదే బాగుంటుంది యాక్చువల్గా. లైఫ్ చాలా ఎగ్జైటింగ్ ఉందంటే వాడికి త్వరలో డిసప్పాయింటింగ్ ఉందని చెప్పవలసిందే. లైఫ్ మామూలుగా ఉంటుంది. ఎట్లా ఇంకా చెప్పాలంటే వంకాయ అలా ఉంటుంది, మామూలుగా నిగనిగలాడుతుంది, ఎక్కువసేపు ఉంటుందా, ఉండదు, అట్లా. అందుకని ఒకరి లైఫ్ని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం. వాళ్ళ సందర్భంలో నుంచి వాళ్ళు అట్లా తీసుకున్నారు జన్మ. అక్కడి నుంచి వాళ్ళ మైనస్ అట్లా పనిచేసింది. పుట్టుకతో అన్నీ ఉన్నవాడు ఒకలా ఆలోచిస్తాడు, పుట్టుకతో ఏం లేనివాడు తిండి గురించి ఆలోచిస్తాడు, తిండి ఉన్నవాడు బట్ట గురించి ఆలోచిస్తాడు, తిండి బట్ట ఉన్నవాడు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు, ఆల్రెడీ 50 సొంత ఇల్లు ఉన్నవాడు నేను అడవికి పోతే బాగుండు ఆలోచిస్తాడు, అడవిలోనే పుట్టినవాడు ఒక్కసారి ఊరు చూడాలని ఆలోచిస్తాడు. సో రకరకాల వ్యక్తులకు రకరకాల దర్శనం ఇస్తుంది లైఫ్. కానీ ఏదేమైనా అల్టిమేట్గా ఒక సమగ్ర దృష్టి, ఒక సామరస్య దృష్టి, ఒక సమతుల్య దృష్టి కలగాలి. అదేంటి? దేంతో అటాచ్మెంట్ లేని స్థితి. అంటే వదిలిపోకు, పట్టుకో, కానీ అవసరమైనంత వరకు ఉపయోగించుకో. లగ్జరీ అనేది లేదు. లగ్జరీ అనేది నీవు నిర్ణయిస్తున్నావు, వస్తువులు లేదు. ఇట్లాంటి విషయాలు అనుభవం వల్లనో ఓ గురువు సమక్షంలోనో ఏదో కారణం చేత తెలుసుకుంటే జీవితం అంతా బాగుంటుంది. చిన్న చిన్న విషయాల్లోనే స్పష్టత. ఇప్పుడు ఇది ఎందుకు అవసరం అంతవరకే. ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తులో ఇంతకంటే గొప్ప టెక్నాలజీ ఇంతది వచ్చిందనుకో అది కూడా కొనుక్కుంటా. అప్పుడు నాకు బరువు తగ్గుతుంది. స్టిల్ ఇదేం చేస్తుందో అది కూడా అదే చేయాలి. అది మిస్ అవ్వడానికిలే. కంచం మారొచ్చు, భోజనం మారదుగా. బంగారు కంచంలో తింటావు, బంగారు బియ్యం తినవు కదా. సో మూలం మారకుండా ఇవన్నీ మారుతాయి. ఇప్పుడు నేను వాడే కారు మార్చొచ్చు. నాకు కొంచెం డబ్బులు వస్తే ఎలక్ట్రిక్ కారు వచ్చింది, ఎందుకు వాడకూడదు? కానీ ఆ కారు లగ్జరీ కాదు. ఆ కారు వల్ల ఏకాంతం కంటిన్యూ అవుతుంది. అది ఇక్కడ ఎంత ఏకాంతంగా కారులో డ్రైవ్ చేస్తాడో అంతే ఏకాంతం అనుభవిస్తాను. తద్వారా నాలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అనవసర రణగొండ ధ్వని వినకుండా బాగుంటుంది. తర్వాత ఒక దగ్గరికి సేఫ్గా వెళ్ళొచ్చు. కానీ అది వేరే వాళ్ళకి చూపించుకోవడానికి అయిపోయాయి. కారు యొక్క పర్పస్ సెకండరీ అయిపోయి నీ ఈగో ప్రైమరీ అయిపోయింది. అది లేదు, నాకు 100% లేదు. ఇప్పుడు నాకు ఇంతకంటే పెద్ద ప్లేస్ కావాలి, పెయింటింగ్స్ వేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ లేదు, ఏ బాధ లేదు, చిన్న పెయింటింగ్ వేస్తే ఏముంది. వాళ్ళకి పెద్దది కావాలంటే దగ్గరికి వచ్చి చూస్తారు. సో లైఫ్ని ఒక సరదాగా తీసుకుంటేనే బాగుంటుంది.
సో ఎనీ ఎక్స్ట్రీమ్ ఈజ్ నాట్ గుడ్. లోయలో ఉండకు, శిఖరం మీద ఉండకు. శిఖరానికి ఎక్కి భూమి మీదకి రా, లోయలోకి దిగి మళ్ళీ భూమి మీదకి రా. సో భూమి మీదనే నీ నివాసం. ఎక్స్ట్రీమ్స్ ఏవి ఎక్కువసేపు ఉండవు. అంతులేని ఆనందము, అంతులేని నిరాశ, అంతులేని. న్యూ ఇయర్ పార్టీ కూడా ఓన్లీ 15-20 నిమిషాలే బాగుంటుంది. ఒక 15-20 డేస్ కంటిన్యూస్గా మ్యూజిక్ పెడితే ఎవడరా డ్యాన్స్ చేసేది? బాబు తొందర బంద్ చేయండి, పోలీసులు వస్తారు, అమ్మాయి వస్తారు, వాడికి అనిపిస్తుంది ఏది ఎంతసేపు బంద్ చేయండి అంటారు మన. అలాగని అదొద్దా, కావాలి, ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ఎంత కావాలి కొంత కావాలి. అట్లా అంటే సేమ్ షర్ట్ మనకు చెప్తుంది, మరీ లూజ్గా ఉండొద్దు, మరీ టైట్గా ఉండొద్దు, ఉండాలి. అట్లా నీ మనసు అతిగా దేన్ని పట్టుకోవద్దు, అలాగని దేన్ని త్యాగం చేయొద్దు. అవసరమైన మేరకు అంటే ఉండాలి. ఈ చిన్న విషయం అర్థం చేసుకోవడానికి ఒక్కోడికి 50 ఏళ్ళు పడుతుంది. వాడికి అర్థమైపోతుంది. ఒకడికి అర్థమయ్యే అర్థం కానట్టు ఉంటుంది, మళ్ళీ ఏవో సందేహాలు వస్తాయి. అట్లా ఇట్ గోస్. ఇంటూ ద వైల్డ్ చూడండి, బాగుంటుంది సినిమా.